హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర బోనాల పండగ అయితే మా చెల్లె నేను బోనం అయితే ఎత్తుకున్నాము. మా చిన్న చెల్లె మాణిక్యాలు పట్టుకుంది. విలేజ్ మొత్తంలో బోనాల సెలబ్రేషన్స్ అయితే జరుగుతున్నాయి. డ్రై పండగ అయిపోయిన తర్వాత పోచమ్మ బోనాలు, దుర్గమ్మ బోనాలు అయితే స్టార్ట్ అయ్యాయి. బోనాల పండగకి మన అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే మన చిన్ననాటి ఫ్రెండ్స్ని అందరినీ మనం కలుస్తాము. అసలు ఫుల్ ఎంజాయ్ అనిపిస్తుంది. చాలా రోజుల తర్వాత అందరూ మీట్ అవుతారు. అందరి ఇళ్ళకి చుట్టాలు, అసలు ఫుల్ సందడిగా ఉంటుంది. మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరనైతే బోనాల పండుగ చాలా బాగా సెలబ్రేషన్ చేస్తారు. పోతురాజులు వస్తారు, గావ పడతారు. అసలు మామూలుగా ఉండదు. పోతురాజు అయితే అందరిని భయపట్టిస్తుంటాడు. బోనాలు అయితే చాలా లేట్గా తీస్తారు. అది కంప్లీట్ అయ్యేసరికి నైట్ 1-2 అవుతుంది. పోతురాజులతో ఆడుకుంటూ షిగాలు ఊడుకుంటూ మెల్లిమెల్లిగా బోనాలు తీసుకుంటూ వెళ్తారు. కానీ చాలా లేట్ అవుతుంది. లేట్ అయినా సరే కానీ బోనాల పండుగ సెలబ్రేషన్ అయితే చాలా బాగా చేస్తారు మా విలేజ్లోనైతే. అంత మిడ్నైట్ టైం అయినా కానీ ఎవరికి ఇంత టైం అవుతుంది అనే ఫీలింగ్ ఉండదు. ఎందుకంటే బోనాలు అంత బాగా సెలబ్రేషన్స్ అవుతూ ఉంటాయి కాబట్టి. అందరూ కొంచెం దూరం ఉండాలి అమ్మా, ఒకరికొకరు తగలవద్దు. అందరు దూరం ఉండాలి, మెల్లగా తిరగండి. మంగళహారతి చూసుకుంటా నడవాలి, ఒకరికొకరు తగలద్దు, దూరం ఉండాలి, జాగ్రత్త. అరే జరుగుతా వాళ్ళు తింటలేరు, ఒక సైడ్కి రాలేదు.
గుడి చుట్టూ 5 ప్రదక్షిణాలు చేసి అమ్మవారి ముందు బోనాలు అయితే పెట్టినాము. తర్వాత మా కజిన్ బ్రదర్స్ అయితే కలిసారు. మా కజిన్ బ్రదర్స్తో మాట్లాడుకుంటూ కాసేపు అలా ఉండిపోయాము. బోనాలు ఇంకా లేట్ అయిపోతుందని మా చెల్లెలకి ఇట్లా ఆకలి అవుతుందని చెప్పేసి మా చెల్లెళ్ళు మా ఆయన షాపింగ్కి వెళ్ళి లడ్లు మిక్చర్ ఇట్లని అయితే కొనుక్కున్నారు. గాంధీనగర్ బోనాలు అట్లే పోయినాక మళ్ళా దుర్గమ్మ కాడి బోనాలు అట్లే రావాలి. దప్పులలో వస్తారు ముందర కాదు లేవండి, 2 దప్పులు మీకు వస్తాయి. దప్పులలో గాంధీనగర్ పోచమ్మ బోనాలు అయితే కంప్లీట్ అయినాయి. దుర్గమ్మ బోనాలు తీసుకెళ్ళి గుడి దగ్గర పెట్టేసి వచ్చేసినాం. ఎందుకంటే చాలా టైం అయిపోయింది, అందుకనే టెంపుల్ దగ్గరనే పెట్టేసినాం. మార్నింగ్ వెళ్ళి బోనాలు తీసుకొని అయితే వచ్చారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. బాయ్ బాయ్.